అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వేరుశనగ శనగ చెట్టు తాలూకా ఆకుల తాలూకా వాల్యూస్ గురించి మనం మాట్లాడడానికి ఇక్కడికి మీ ముందుకి వచ్చాను. అయితే ఇందులో ఈ ఒక్క శనగగుడ్డు వేరుశనగ ఆకుల్లో రిజర్వేటల్ పొలిఫినాల్ కాంపౌండ్ అని ఒక ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంది అన్నమాట. అవి ఈ ఒక్క పీనట్స్ మనం పచ్చిగా తినొచ్చు, ఈ పీనట్స్ ఆకులు పచ్చివి తినొచ్చు, వండుకొని కూడా మనము తినొచ్చు. అయితే దీని గురించి మనం గాబరపడవలసిన అవసరం లేదు. ఇది మా పెరట్లో పండిన శనగగుడ్ల ఆకులండి. అవి నేను శనక్కాయల గురించి నేను వేయలేదు, ఆకుల గురించే వేసాను. నేను యూజెస్ కూడా చేస్తాను. ఇది వెయిట్ లాస్ కి చాలా బాగా పనిచేస్తుంది, డయాబెటిక్ మేనేజ్మెంట్ కి పనిచేస్తుంది, క్యాన్సర్ కి పనికొస్తుంది, గ్యాల్ స్టోన్ కూడా ఈ ఒక్క వేరుశనగ ఆకులు అనేవి పనికొస్తాయి. సరేనా? అయితే ఇలా వస్తే మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ USPA వాళ్ళు ఏం నిర్ధారించారు? 100 గ్రాముల పీనట్స్ లో, అదే 100 గ్రాముల శనగగుడ్లలో 567 క్యాలరీస్ శక్తి ఉంటుంది. ప్రోటీన్ 25.80 ఉంటుంది, ఫ్యాట్ 49.24 ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ 16.13 గ్రాములు ఉంటుంది, వాటర్ 6.5 ఉంటుంది, కార్బ్ 16.1 ఉంటుంది, షుగర్ 4.7 ఉంటుంది, ఫైబర్ 8.5 ఉంటుంది. అయితే ఈ ఒక్క అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఏమని చెప్పింది తెలుసా? డైట్ కట్ అండి, ఇది పర్వతం లాంటిది, అంటే మన ఆహారానికి పర్వతం లాంటిది, మరియు పేదవాడికి జీడిపప్పు లాంటిది. ప్రతి ఒక్కడు కొనుక్కోలేడు కదా జీడిపప్పు. మనకు కూడా డబ్బులు ఉన్నాయి, ఒక్కొక్కసారి టైట్ అయితే మనం కూడా శనగగుడ్లు తిని ఉండిపోవచ్చు. ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఇది చాలా బాగా తగ్గిస్తుంది. 100 గ్రాముల పల్లీలు తీసుకుంటే మంతెనా సజెషన్ లో మంతెనా చెప్పింది ఇది 567 కిలో క్యాలరీలు. అంటే గూగుల్లో ఎలాగుందో అలాగే ఉంది. కార్బోహైడ్రేట్స్ 15 గ్రాములు, ప్రోటీన్ 25 గ్రాములు, కొలెస్ట్రాల్ కొవ్వులు 45 గ్రాములు, ఫైబర్ 10 గ్రాములు, ఫాలిక్ యాసిడ్ 90 మైక్రోగ్రామ్స్ ఉంది. ఇవన్నిటికీ తీస్తే ఉన్న విషయం ఏంటంటే ఇవన్నీ శనగగుడ్లో ఉన్న స్థూల పోషకాలు అన్నమాట. పల్లీలు 65 80 80